గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం ముందు క్లాస్లో వచ్చేసి మనము 39 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. 40 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు 41st క్వశ్చన్ నుంచి మనము ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, what is the arc in gram per centimeter cube of an iron cube? Iron cube. If it weighs 4.8 kg, 4.8 kg, and volume V is 640 centimeter cube. Option A, 6.6 gram per centimeter cube. Option B, 6.9 gram per centimeter cube. Option C, 7.2 gram per centimeter cube. Option D, 7.5 gram per centimeter cube. మనం ఫస్ట్ మనము క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద ఇక్కడ డెన్సిటీ రాసాను. What is the density in gram per centimeter cube of an iron cube if its weight is 4.8 kg and volume is 640 centimeter cube అన్నాడు. మనం ఇక్కడ డెన్సిటీ కనుక్కోవాలంట. డెన్సిటీ అనేది మనకు ఏముడితో కొలుస్తారో మెజర్ చేస్తారు, గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నమాట. ఇక్కడ ఒక ఐరన్ క్యూబ్ ఉందంట. ఐరన్ క్యూబ్ యొక్క డెన్సిటీ కనుక్కోవాలి. ఆ యొక్క ఐరన్ క్యూబ్ యొక్క వెయిట్ ఎంత అన్నారు అంటే 4.8 kgs అన్నారు. అదేవిధంగా వాల్యూమ్ ఎంత అన్నారు అంటే 640 సెంటీమీటర్ క్యూబ్ అని వాల్యూమ్ కూడా మనకు ఇచ్చారు. ఇప్పుడు మనము దీంట్లో మనం ఏం చేయాలి అంటే మనము డెన్సిటీ అనేది మనము ఫైండ్ చేయాలి. డెన్సిటీ అనేది మనము కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ గా మనము అక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారో మనం రాద్దాం. డెన్సిటీ ఆర్ ఈక్వల్స్ టు మనం కనుక్కోవాలి. నెక్స్ట్ వెయిట్ W ఈక్వల్స్ టు ఎంత అన్నానండి, 4.8 kg. నెక్స్ట్ వాల్యూమ్ V ఈక్వల్స్ ఏమి ఇచ్చాడండి, 640 సెంటీమీటర్ క్యూబ్. 640 సెంటీమీటర్ క్యూబ్. మనం ఇక్కడ ఏం చేయాలి అంటే డెన్సిటీ అనేది కనుక్కోవాలి. కాబట్టి మనకు ఫార్ములా తెలుసు. వి నో దట్ ఫార్ములా. డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్ అనమాట. మనం ఇక్కడ డెన్సిటీ కనుక్కోవాలి. మాస్ అంటే ఇక్కడ మాస్ ఇవ్వలేదు కాబట్టి వెయిట్ తీసుకోవచ్చు. మాస్ బదులుగా మనము వెయిట్ ని తీసుకోవచ్చు. వెయిట్ ఇప్పుడు డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఎంత ఉంది ఇక్కడ, మాస్ వచ్చేసి 4.8 అని ఉంది. 4.8 డివైడెడ్ బై వాల్యూమ్ ఎంత ఉంది ఇక్కడ, 640 సెంటీమీటర్ క్యూబ్ ఉంది. 6
40 సెంటీమీటర్ క్యూబ్ అనమాట, సెంటీమీటర్ క్యూబ్. అదేవిధంగా ఇప్పుడు మనము అక్కడ మనము 4.8 డివైడెడ్ బై 640 చేసినట్లయితే మనం క్యాల్కులేషన్ పార్ట్ చేసినట్లయితే మనము 48 డివైడెడ్ బై 10 హోల్ డివైడెడ్ బై 640 వస్తుంది. ఎందుకు అంటే మనము డెసిమల్ పాయింట్ ఆఫ్ లో నుంచి మనము ఫ్రాక్షన్ రూపంలో మార్చుకున్నాం, డెసిమల్ రూపంలో నుంచి మనము ఫ్రాక్షన్ రూపంలోకి మార్చుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ చూడండి 48 డివైడెడ్ బై 10 ఇంటూ ఇది ఇక్కడ డివైడ్ బై చేస్తుంది. పైనకి వెళ్తే ఏమవుతుందండి, పైన పోతే ఇంటూ అవుతుంది, పైన పోతే ఏమవుతుందండి, పైన పోతే ఇంటూ అవుతుంది. ఇక్కడ మనకు గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నారు, ఇక్కడ మనకు గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నారు. ఇక్కడ వెయిట్ అనేది ఏమిట్లో ఉంది, కేజీస్ లో ఉంది. ఈ యొక్క వెయిట్ అనేది ఎంతలో ఉందండి, ఇక్కడ కేజీస్ లో ఉంది. కాబట్టి కేజీస్ లో నుంచి గ్రాముల్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 1000 వేస్తున్నాను, ఇంటూ 1000 వేసినట్లయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్. 48 ఇంటూ 100 ఎంత అవుతుందండి, 48 ఇంటూ 100 4800 అనమాట, 4800 అనమాట. ఇది ఏం చేస్తుంది, 1/, అవుతుంది కాబట్టి 640 వస్తుంది కింద. 640 అనేది మనకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 0 గెట్ క్యాన్సిల్. మనము ఈ విధంగా మనము డివిజన్ ఇప్పుడు క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్ చేసేసుకోండి. 2 3s 2 2s. నెక్స్ట్ ఇది ఎప్పుడు పోతుంది, 2 2s 2 4s 0 0. అదేవిధంగా ఇది 2 16s, ఇది 2 1s 2 2s 2 0s. ఇది ఎక్కడ పోతుంది, మళ్ళీ 2తోనే వెళ్తుంది, 4తో వెళ్తుంది. 4 4s 4 3s 0 0. ఇక్కడ మళ్ళీ 4 టేబుల్లో వెళ్తుంది, ఇది వెళ్ళదు, మళ్ళీ 2 టేబుల్లో వెళ్తుంది. 2 2s 2 15s. ఇక్కడ ఏం మిగులుతుంది మనకు, 15/2 అనేది మిగులుతుంది. మనము 15/2ని మనము డివైడెడ్ బై చేసినట్లయితే ఇక్కడ చేస్తుంది. 15/2 ఉంది కదండి, 15/2 ఈ విధంగా వేసుకుంటున్నాను. 2 7s ఎంత అండి, 14. 1 ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0. 2 5s ఎంత అండి, 10. 0. ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చిందండి అంటే 7.5. దిస్ ఈస్ ద ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ మనకి ఏమొచ్చింది ఇక్కడ, కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. ఈ విధంగా ఈ యొక్క ప్రాబ్లం అనేది మనము చేసుకోవాలి. ఫస్ట్ గా ఇచ్చిన ప్రాబ్లం ఫస్ట్ 41st క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద డెన్సిటీ. డెన్సిటీ అనేది మనం కనుక్కోవాలి. ఏ దాని డెన్సిటీ, ఐరన్ క్యూబ్ యొక్క డెన్సిటీ. వాటి యొక్క ఐరన్ క్యూబ్ యొక్క వెయిట్ ఏమి ఇచ్చారు అంటే 4.8 kgs ఇచ్చారు, 4.8 kgs ఇచ్చారు. అదేవిధంగా మనము వాల్యూమ్ ఎంత ఇచ్చారు అంటే 640 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ అనేది మనకు ఇచ్చారు. ఆప్షన్ ఏ 6.6, ఆప్షన్ బి 6.9, ఆప్షన్ సి 7.2, ఆప్షన్ డి 7.5 అనేది మనము కనుక్కోవాలి. ఫస్ట్ గా గివెన్ డేటా రాసాము. గివెన్ డేటా రాసిన తర్వాత ఇక్కడ ఒక ఫార్ములా, డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ డివైడెడ్ బై వాల్యూమ్ అనేది ఒక ఫార్ములా అనమాట. ఆ ఫార్ములా నుంచి మనము ఇక్కడ ఇందులో వచ్చేసి మాస్ లేదు కాబట్టి మనము ఇక్కడ వెయిట్ అనేది మనం తీసుకుంటున్నాము. వెయిట్ ఏమి ఇచ్చారు, ఇక్కడ 4.8 ఇచ్చారు. 4.8 డివైడెడ్ బై వాల్యూమ్ యొక్క వాల్యూమ్ ఎంత ఇచ్చారు, 640 అని ఇచ్చారు. కాబట్టి ఇక్కడ డెసిమల్ పాయింట్ ఆఫ్ లో నుంచి మనము ఫ్రాక్షన్ రూపంలో మార్చుకున్నట్లయితే 48/10 అనేది ఇక్కడ రాస్తాం. ఇంటూ ఇది కేజీస్ లో ఉంది, 4.8 కేజీస్ లో ఉంది కాబట్టి కేజీస్ లో నుంచి మనకి ఇక్కడ ఏం కావాలి, గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ లో కావాలి. సెంటీమీటర్ క్యూబ్ అనేది ఏంటి, సెంటీమీటర్ క్యూబ్ అనేది ఒక వాల్యూమ్ అన్నమాట, వాల్యూమ్ కి యూనిట్స్ అన్నమాట. గ్రామ్స్ లో ఉంది ఇక్కడ చూస్తే కేజీస్ లో ఉంది. కాబట్టి 1 kg ఈక్వల్స్ టు 1000 grams. కాబట్టి 48 డివైడ్ బై 10 మనము గ్రామ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఇంటూ 1000 వేయాలి. అప్పుడు ఈ జీరో క్యాన్సిల్ అయినట్లయితే 4800 ఎంత, 4800 డివైడెడ్ బై 640 వస్తుంది. మనము ఇది క్యాన్సిలేషన్ మనం చేసుకున్నట్లయితే 15/2 అనేది వస్తుంది. 15/2 అనేది మనము ఈ యొక్క డెసిమల్ పాయింట్ ఆఫ్ లో చూసుకున్నట్లయితే 7.5 వస్తుంది. ఇక్కడ ఈ యొక్క 41st ఆన్సర్ కు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డి 7.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
42nd question. What is the volume V of mercury in centimeter cube if mass m of mercury is 1 kg and density R is 13.6 gram per centimeter cube. Option A 73.53 centimeter cube. Option B 73.43 centimeter cube. Option C 73.33 centimeter cube. Option D 73.23 centimeter cube. ఇది 42nd క్వశ్చన్. 42nd క్వశ్చన్ ఏమంటున్నారంటే వాట్ ఈస్ ద వాల్యూమ్ వి ఆఫ్ ఏ మెర్క్యూరీ ఇన్ సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ మెర్క్యూరీ అనేది మనం కనుక్కోవాలి. ఏమి ఇచ్చారు అంటే మాస్ ఆఫ్ ఏ మెర్క్యూరీ ఈజ్ 1 kg. మెర్క్యూరీ యొక్క మాస్ ఇచ్చారు. మెర్క్యూరీ యొక్క మాస్ ఇచ్చారు. ఫస్ట్ గా మనము క్వశ్చన్ లో మనం ఏమి ఇచ్చారు, మనకు మాస్ ఇచ్చారు. మాస్ ఆఫ్ ఏ మెర్క్యూరీ దట్ ఈస్ ఈక్వల్స్ టు m ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నారు ఇక్కడ 1 kg అన్నారు. 1 kg అంటే కేజీలో నుంచి మనం గ్రాములో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 1 × 1000 అనమాట. దట్ ఈస్ ఈక్వల్స్ టు m ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్ అవుతుంది. ఇది యొక్క మెర్క్యూరీ యొక్క మాస్ ఆఫ్ ఏ మెర్క్యూరీ యొక్క మాస్ వచ్చేసి 1000 గ్రామ్స్ అనమాట. నెక్స్ట్ డెన్సిటీ. డెన్సిటీ ఈక్వల్స్ టు ఆర్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి ఇది ఒకసారి. డెన్సిటీ ఈక్వల్స్ టు మనకు ఎంత ఇచ్చారు 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ వి ఈక్వల్స్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ వి ఈక్వల్స్ టు మనము ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ డివైడెడ్ బై వాల్యూమ్. ఇదే కదండి ఫార్ములా, మనకు ఇదే ఫార్ములా. ఈ ఫార్ములా మనము చేసుకున్నట్లయితే డెన్సిటీ ఏమి ఇచ్చారు ఇక్కడ డెన్సిటీ అనేది ఎక్కడ ఇచ్చారు మనకు 13.6 ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఎంత 1000 డివైడెడ్ బై వాల్యూమ్ ఎంత మనం కనుక్కోవాలి. వాల్యూమ్ అనేది ఇక్కడ డివైడ్ బై చేస్తుంది. ట్రాన్స్పోజ్ అవుతే ఏమవుతుంది ఇంటూ అవుతుంది. ఇంటూ అయినట్లయితే అప్పుడు ఏమవుతుంది 13.6 V ఈజ్ ఈక్వల్స్ ఇంటూ V ఈజ్ ఈక్వల్స్ టు 1000.
ఇక్కడ v ఇక్కడ ఏం చేస్తుంది, 13.6 అనేది ఇక్కడ ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది. ట్రాన్స్పోజ్ అవుతే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి 1000 డివైడెడ్ బై 13.6 ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి మనము ఆన్సర్ ఏమొస్తుంది అంటే, దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే 73.53 దీని యొక్క ఆన్సర్ సెంటీమీటర్ క్యూబ్. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ 73.53 సెంటీమీటర్ క్యూబ్. 73.53 సెంటీమీటర్ క్యూబ్. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే వాట్ ఈస్ ద వాల్యూమ్ V ఆఫ్ మెర్క్యూరీ ఇన్ సెంటీమీటర్ క్యూబ్. మనకు వాల్యూమ్ ఆఫ్ మెర్క్యూరీ మనకు కనుక్కోమని క్వశ్చన్ లో ఇచ్చారు. ఇందులో వచ్చేసి మాస్ ఆఫ్ మెర్క్యూరీ యొక్క మాస్ ఎంత ఇచ్చారు అంటే 1 kg ఇచ్చారు. అదే దాని తర్వాత డెన్సిటీ ఎంత ఇచ్చారు అంటే 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనేది యొక్క డెన్సిటీ అనేది ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ గా మనము ఇచ్చిన డేటా రాసుకోవాలి. ఫస్ట్ గా ఇచ్చిన డేటా ఏముంది, మాస్ ఆఫ్ ఏ మెర్క్యూరీ వచ్చేసి ఎంత ఇచ్చారు, 1 kg ఇచ్చారు. కేజీలో నుంచి మనము గ్రాముల్లో కన్వర్ట్ చేసుకోవాలి. 1 kg = 1000 గ్రామ్స్ అనమాట. 1 kg = 1000 గ్రామ్స్ కాబట్టి m = 1000 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ నెక్స్ట్ ఏమన్నారు, డెన్సిటీ అన్నారు. నెక్స్ట్ గా డెన్సిటీ ఈ 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నారు. కాబట్టి అది కూడా రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ఫార్ములా ఉంది, డెన్సిటీ = మాస్ డివైడెడ్ బై వాల్యూమ్ అనే ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా యూజ్ చేసేసి మనము వాల్యూమ్ అనేది మనం కనుక్కోవచ్చు. ఇక్కడ డెన్సిటీ అంటే ఏమన్నారు, 13.6 అన్నారు. 13.6 మాస్ ఎంత ఉంది ఇక్కడ 1 kg ఉంది కాబట్టి 1000 గ్రామ్. 1000 డివైడెడ్ బై వాల్యూమ్ ఎంత మనము కనుక్కోవాలి. కాబట్టి v వాల్యూమ్ అనేది డివైడ్ బై చేస్తుంది. డివైడ్ బై క్వాంటిటీ బికమ్స్ టు ఇంటూ క్వాంటిటీ. కాబట్టి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఇంటూ అవుతుంది. ఈ 13.6 అనేది ఇంటూ చేస్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్ అయితే డివైడ్ బై అవుతుంది. ఈ రెండు దాన్ని మనం ఇక్కడ క్యాల్కులేషన్ చేసినట్లయితే 73.53 అనేది మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ 73.53 సెంటీమీటర్ క్యూబ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, what is the mass in grams if a force of 15 dies acting on a mass m producing an acceleration of 2.5 gram per second square. Option A 9 grams. Option B 8 grams.
Option C 7 grams. Option D 6 grams. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే వాట్ ఈస్ ద మాస్ ఇన్ గ్రామ్. మనం ఇక్కడ మాస్ అనే దాన్ని మనము కనుక్కోవాలి. ఇక్కడ ఇఫ్ ఏ ఫోర్స్ ఆఫ్ 15 డైర్స్ అంటే ఏంటి అంటే సిజిఎస్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ని డైర్స్ తో మనము డినోట్ చేస్తాం అని ముందు క్లాసెస్ లో మనము చెప్పే ఉంటాము. అదే 15 డైర్స్ అనేది ఉంది, ఒక ఫోర్స్ అనేది ఉంది. ఇక్కడ మాస్ అనేది m ఉంది. ఇందులో వచ్చేసి యాక్సలరేషన్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. ఎంత యాక్సలరేషన్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది అంటే 2.5 గ్రామ్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది మనకు ఇక్కడ ఇందులో వచ్చేసి మనకు ప్రొవైడ్ అయ్యి ఉంది. ఇక్కడ మనము చూసినట్లయితే మనకు ఇప్పుడు ఫస్ట్ గా మనము సొల్యూషన్ చేసేటప్పుడు క్వశ్చన్ లో ఏమైతే ఇచ్చారో అది రాద్దాం. సొల్యూషన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15 డైర్స్. నెక్స్ట్ యాక్సలరేషన్ A equals to 2.5 gram per second square. గ్రామ్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? మాస్ కనుక్కోవాలి. m ఈక్వల్స్ టు మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఏం ఫార్ములా ఉపయోగించాలి అంటే న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. F is equals to ma. F is equals to ma. F is equals to ma అంటే ఏంటి అంటే force is equals to mass into acceleration. Force is equals to mass into acceleration. Force ఎంత అక్కడ? ఫోర్స్ వచ్చి మనకు ఎంత? ఫోర్స్ అనేది మనకు 15 ఈజ్ ఈక్వల్స్ టు m అంటే ఎంత మనము కనుక్కోవాలి. m అనేది వాల్యూ మనం కనుక్కోవాలి డివైడెడ్ బై యాక్సలరేషన్ అంటే ఏంటి? 2.5 అనమాట. ఈ విధంగా మనము 2.5 కనుక్కున్నట్లయితే ఇక్కడ ఇది ఏం చేస్తుంది? డివైడ్ బై చేస్తుంది. ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. m ఈజ్ ఈక్వల్స్ టు 2.5 ఇంటూ 15. 2.5 ఇంటూ ఒకసారి అండి. ఇక్కడ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఎంత ఉంది? 15 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఎంత మనం కనుక్కోవాలా ఇంటూ ఉంది ఇక్కడ మాకు డివైడ్ బై ఇంటూ యాక్సలరేషన్ అంటే ఏంటి? 2.5 అనమాట. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఆఫ్ లో ఉంది, ఫ్రాక్షన్ రూపంలో రాసుకున్నాం. 15 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ 25 డివైడెడ్ బై 10 అనమాట. ఎందుకంటే 1.3 చేసినట్లయితే 25 డివైడెడ్ బై 10 అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఇంటూ చేస్తుంది. ట్రాన్స్పోజ్ అవుతే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. కాబట్టి m ఈక్వల్స్ టు 15 ఇంటూ 10/25 అంతే కదండి. ఇక్కడ డివైడ్ బై ఇంటూ చేస్తాం. ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది? డివైడ్ బై అవుతుంది. డివైడ్ బై అయితే ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. కాబట్టి 5 3 5 5 5 3 5 5 5 1 5 2 3 2 ఎంత అండి? 6 మనం ఇక్కడ ఏంటి? గ్రామ్స్. ఇక్కడ మాస్ ఈక్వల్స్ ఏమొచ్చింది? 6 గ్రామ్స్ వచ్చింది. కాబట్టి ఇదే మనకు కరెక్ట్ ఆన్సర్ మనం చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ డి 6 గ్రామ్స్. మనకు 43rd క్వశ్చన్ లో ఏం చెప్తున్నాడు అంటే వాట్ ఈస్ ద మాస్ ఇన్ గ్రామ్స్. మాస్ అనేది మనం కనుక్కోవాలి. ఏమి ఇచ్చారు అంటే ఇఫ్ ఏ ఫోర్స్ ఆఫ్ 15 డైర్స్ యాక్టింగ్ ఆన్ ఏ మాస్ m ప్రొడ్యూసింగ్ ఆన్ యాక్సలరేషన్ ఆఫ్ 2.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ మనకు క్వశ్చన్ లో మనకు ఫోర్స్ ఇచ్చారు, యాక్సలరేషన్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఏం కనుక్కోమనాలి? m అనేది కనుక్కోమని చెప్పారు. కాబట్టి force is equals to 15 dairs, acceleration is equals to 2.5 gram per second square, mass is equals to m అనేది మనం కనుక్కోవాలి.
కాబట్టి దీనిలో మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనేది మనము ఉపయోగించాలి. ఇదేంటి అంటే న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అనమాట. ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు మనము ఈ విధంగా మనము ఫార్ములాలోకి ఈ యొక్క సబ్స్టిట్యూట్ చేసినట్లయితే m ఇంటూ 2.5 అనేది వచ్చింది. ఇక్కడ 15 ఇస్ ఈక్వల్స్ టు m ఇంటూ 2.5 వచ్చింది. 2.5 మనము డెసిమల్ పాయింట్ ఆఫ్ లో నుంచి ఫ్రాక్షన్ రూపంలోకి మార్చుకోవాలి. ఫ్రాక్షన్ రూపంలో మార్చుకున్నట్లయితే ఇక్కడ ఇంటూ చేస్తుంది ట్రాన్స్పోజ్ అయితే డివైడ్ అవుతుంది. డివైడ్ అయినప్పుడు ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. కాబట్టి క్యాన్సిలేషన్ చేసినట్లయితే 3 2 అంతా 6 గ్రామ్స్. ఈ విధంగా దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి 6 గ్రామ్స్ అనేది మనము ఈ యొక్క క్వశ్చన్ లో మనము చూస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Fourth one. What is the specific gravity of the metal if the piece of metal weighs 150 grams in air and 125 grams in water. Option A 6, option B 10, option C 15, option D 25. ఫస్ట్ గా మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఏ మెటల్. స్పెసిఫిక్ గ్రావిటీ అనేది మనం కనుక్కోవాలి దానికి ఒక మెటల్ కి. ఆ యొక్క పీస్ ఆఫ్ మెటల్ అనేది ఎంత వెయిట్ అనేది ఉంది అంటే ఎక్కడ ఎయిర్ లో ఎంత వెయిట్ ఉంది అంటే 150 గ్రామ్స్ ఉంది. 150 గ్రామ్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ 125 గ్రామ్స్ ఇన్ వాటర్ అన్నారు. 125 గ్రామ్స్ అనేది ఆ యొక్క మెటల్ అనేది వాటర్ లో ఉంటే వాటర్ లో ఎంత వెయిట్ ఉంది అంటే 125 గ్రామ్స్ అన్నారు. కాబట్టి మనము స్పెసిఫిక్ గ్రావిటీ ఏ విధంగా కనుక్కోవాలి అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఏ విధంగా కనుక్కోవాలి అంటే W1 మైనస్ W2 చేసేసినట్లయితే మనకు వచ్చిన ఆన్సర్ ని W3 గా తీసేసుకొని అప్పుడు ఈ యొక్క వెయిట్ ఇన్ ఎయిర్ లో నుంచి W1 డివైడ్ బై W ఆన్సర్ అనేది స్పెసిఫిక్ గ్రావిటీ అనేది మనము ఈక్వల్ గా వచ్చేస్తుంది. ఇది ఏ విధంగా చేయలేకపోయే ప్రాబ్లం ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లం అనేది చూద్దాం. Weight of metal in air. W A is equals to 150 grams. 150 grams. Next. Weight of metal in water. W is equals to 125 grams. 125 grams. ఇప్పుడు మనము
ఈ యొక్క వెయిట్ అనేది ఎంత లాస్ అయ్యిందో అనేది మనం కనుక్కోవాలి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఎయిర్ లో నుంచి వాటర్ ని తీసేయాలి. అదే కదా ఈ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అంటే. నేను నాకు చెప్పాను కదా నిన్న క్లాస్ లో, లాస్ అనేది జరిగేదాన్ని స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు అనేది చెప్పినాం కదా. ఇప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ కనుక్కుందాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు WA minus WW. దట్ ఈస్ ఈక్వల్స్ టు W లో ఎంత ఉంది, WA 150 మైనస్ W ఎంత ఉంది 120. 150 లో నుంచి 125 పోతే ఎంత 25 అనేది మనకు 25 గ్రామ్స్ అనేది మనకు లాస్ అయ్యింది. 25 గ్రామ్స్ అనేది మనకు ఎయిర్ లో నుంచి వాటర్ లోకి వెళ్ళినప్పుడు 25 గ్రామ్స్ అనేది మనకు లాస్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ కనుక్కున్నాం. ఇప్పుడు మనము స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఏ మెటల్ కనుక్కోవాలి. అంటే ఈ యొక్క ఎయిర్ లో ఉన్నప్పుడు 150 గ్రామ్స్ ఉంది కదా, ఈ యొక్క ఎయిర్ లో కాకుండా ఈ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఏ మెటల్ ఎంత ఉందో మనము కనుక్కోవాలంటే ఇప్పుడు ఏం లేదు, ఈ యొక్క వెయిట్ ఆఫ్ ఏ మెటల్ ఇన్ ఎయిర్ లో ఎంత ఉంది 150 ఉంది. 150 డివైడెడ్ బై మనకు ఎంత లాస్ అయింది 25 లాస్ అయింది. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే SG ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 25 1 జా 25 6 ఆన్సర్. స్పెసిఫిక్ గ్రావిటీ ఏ విధంగా వచ్చింది, ఆన్సర్ ఈజ్ 6 అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఏ 6 అన్నమాట. ఈ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీలో ఏమంటున్నారు అంటే, స్పెసిఫిక్ గ్రావిటీ అంటే అర్థం ఏమి అంటే, ఏదైనా కానీ ఒక సబ్స్టాన్స్ అనేది వాటర్ ఎయిర్ లో కాకున్నట్ల ఎయిర్ లోను మైనస్ వాటర్ లో ఏదైనా కానీ వెయిట్ చూసినట్లయితే ఆ రెండు దాన్ని మైనస్ చేస్తే వచ్చేది ఈ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ. ఫస్ట్ గా మన క్వశ్చన్ లో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద మెటల్ అన్నారు, కనుక్కోవాలన్నారు. ఆ యొక్క పీస్ యొక్క వెయిట్ అనేది ఎయిర్ లో ఎంత ఉంది అంటే 150 గ్రామ్స్ అన్నారు, వాటర్ లో ఎంత ఉంది అంటే 125 గ్రామ్స్ అన్నారు. కాబట్టి స్పెసిఫిక్ గ్రావిటీ మనం కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ లో W1 లో నుంచి W2 తీసేసినట్లయితే వెయిట్ అనేది ఎంత లాస్ అయిందో మనకు అర్థమవుతుంది. 25 గ్రామ్స్ అనేది మనకు లాస్ అయింది. కాబట్టి మనము స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెటల్ కానీ మనం కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ గా మనకు 150 డివైడెడ్ బై 25 చేసినట్లయితే ఆన్సర్ వచ్చేసి 6 అనేది వచ్చింది. ఇది ఈ యొక్క 44th క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్. What is the volume of mercury in centimeter cube if the mass m of a mercury is 136 grams and density R of a mercury is 13.6 gram per centimeter cube. Option A 136 centimeter cube. Option B 13.6 centimeter cube. Option C 10.6 centimeter cube.
Option D 10.0 centimeter cube. మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ మెర్క్యూరీ ఇన్ సెంటీమీటర్ క్యూబ్. మనము వాల్యూమ్ ఆఫ్ ఏ మెర్క్యూరీ అనేది మనం కనుక్కోవాలి. దాని యొక్క మాస్ ఆఫ్ ఏ మెర్క్యూరీ ఎంత ఇచ్చారు అంటే 136 గ్రామ్స్ అండ్ డెన్సిటీ ఆఫ్ ఏ మెర్క్యూరీ ఈజ్ ఈక్వల్స్ టు 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ లో ఫస్ట్ గా ఏమి ఇచ్చారంటే ఫస్ట్ గా మాస్ ఆఫ్ ఏ మెర్క్యూరీ M ఈక్వల్స్ టు 136 grams. Density of a mercury R equals to 13.6 gram per centimeter cube. Volume equals to మనము కనుక్కోవాలి. Formula density is equals to mass by volume. ఇక్కడ డెన్సిటీ ఏమి ఇచ్చారు, ఇక్కడ డెన్సిటీ వచ్చేసి మనకి ఇక్కడ డెన్సిటీ అనేది 13.6 ఇచ్చారు. 13.6 is equals to మాస్ ఎంత ఇచ్చారు, మాస్ is equals to 136 divided by V అన్నమాట. డివైడెడ్ బై V. కాబట్టి V అనేది డివైడ్ చేస్తుంది, ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. కాబట్టి 13.6 V is equals to 136. ఇక్కడ ఫ్రాక్షన్ రూపంలో రాసుకున్నట్లయితే 136 divided by 10 into V, that is equals to 136 అన్నమాట. నెక్స్ట్ ఇది ఇంటూ చేస్తాను, ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. కాబట్టి 10/136 అవుతుంది. V is equals to 136 into 10/136. అప్పుడు 136 క్యాన్సిల్ అయితే 10 1s ఎంతండి 10. దిస్ ఈస్ ద అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ గా ఇచ్చిన క్వశ్చన్ ఏమి అంటే వాల్యూమ్ ఆఫ్ ఏ మెర్క్యూరీ అనేది మనం కనుక్కోవాలి. ఏమి ఇచ్చారు అక్కడ అంటే మాస్ ఆఫ్ ఏ మెర్క్యూరీ అనేది ఇచ్చారు. ఎంత ఇచ్చారు అంటే 136 గ్రామ్స్ అండ్ డెన్సిటీ ఆఫ్ ఏ మెర్క్యూరీ ఈజ్ 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అని క్వశ్చన్ లో ఇచ్చారనమాట. ఇక్కడ సొల్యూషన్ లో ఫస్ట్ గా మనము ఇచ్చిన పాయింట్స్ రాసుకున్నాము. మాస్ ఆఫ్ ఏ మెర్క్యూరీ ఈజ్ ఈక్వల్స్ టు 136 గ్రామ్స్. డెన్సిటీ ఆఫ్ ఏ మెర్క్యూరీ ఈజ్ ఈక్వల్స్ టు R ఈజ్ ఈక్వల్స్ స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనమాట. వాల్యూమ్ అనేది మనము కనుక్కోవాలి. ఇందులో కూడా సేమ్ ఫార్ములా, డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్ ఇచ్చినట్లయితే వాల్యూమ్ అనేది మనం కనుక్కోవాలి. కాబట్టి డెన్సిటీ ఎంత ఇచ్చారు, మనకు 13.6 ఇచ్చారు, అదే ఇక్కడ వేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఎంత ఇచ్చారు, ఇక్కడ 136 ఇచ్చారు, డివైడ్ బై V అనమాట. నెక్స్ట్ V అనేది డివైడ్ బై చేస్తాను, ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఆఫ్ లో ఉంది, ఫ్రాక్షన్ రూపంలో రాసుకున్నట్లయితే ఈ ఫ్రాక్షన్ అనేది ఇక్కడ ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది. ట్రాన్స్ఫర్ అవుతే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. డివైడ్ బై అయినప్పుడు ఈ యొక్క ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. ఇప్పుడు 136/10 ఉంది కాబట్టి 10/136 అవుతుంది. అప్పుడు 136 క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 ఉంటుంది. 10 1s ఎంత 10 సెంటీమీటర్ క్యూబ్ అనేది ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 46 క్వశ్చన్.
What is the block weight W in kgs? If volume V is 320 centimeter cube and density R is 8.9 gram per centimeter cube. Option A 2.948 kg. Option B 2.848 kg. Option C 2.648 kg. Option D 2.448 kg. మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే ఒక క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు వాట్ ఈస్ ద బ్లాక్ వెయిట్ ఇన్ కేజీస్. మనము వెయిట్ అనేది మనం కనుక్కోవాలి. ఏ దానికి బ్లాక్ అనే దానికి వెయిట్ అనేది మనం కనుక్కోవాలి. వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే వెయిట్ అనేది గ్రామ్స్ లో కాదు కేజీస్ లో కనుక్కోవాలి. ఇక్కడ ఈ యొక్క దీన్ని అండర్లైన్ చేస్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. గ్రామ్స్ లో కనుక్కునేదానికి ఈ యొక్క కేజీస్ లో కనుక్కునేదానికి చాలా తేడా ఉంది. ఇఫ్ వాల్యూమ్ ఈజ్ 320 centimeter cube and density R is 8.9 gram per centimeter cube అన్నమాట. ఇక్కడ మనము ఇచ్చిన డేటా రాద్దాం. ఫస్ట్ వాల్యూమ్ V equals to 320 centimeter cube. Next, density R equals to 8.9 gram per centimeter cube. Next, weight ante mass MRW. mass is equals to మనము కనుక్కోవాలి కదా. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి అంటే density is equals to mass by volume. ఇది మనకు తెలిసిన ఫార్ములా. డెన్సిటీ ఏముంది ఇక్కడ 8.9, మాస్ ఏముంది మనము కనుక్కోవాలి. వాల్యూమ్ ఎంత ఇచ్చారు 320 మనకు వాల్యూమ్ అనేది 320 మనకు ఇచ్చారు. నెక్స్ట్ మనకు 320 అక్కడ ఏం చేస్తుంది, డివైడ్ బై చేస్తుంది. డివైడ్ బై క్వాంటిటీ బికమ్స్ టు ఇంటూ క్వాంటిటీ. అప్పుడు m is equals to 8.9 into 320. 0 0 2 9s are 18, 2 8s are 16 17, 3 9s are 27, 3 8s are 24 24 to 26. 0 8 14 8 2. 1 నెంబర్ తర్వాత పాయింట్ కాబట్టి 1 నెంబర్ తర్వాత పాయింట్. ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 2848 గ్రామ్స్ లో వచ్చింది. 2848 గ్రామ్స్ లో వచ్చింది. మనకి ఇక్కడ ఏం కావాలి, కేజీస్ లో కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి 1 గ్రామ్ లో నుండి కేజీస్ లోకి ఏ విధంగా మనం చేసుకుంటాము అంటే, ఇప్పుడు ఇచ్చిన గ్రామ్స్ ని డివైడెడ్ బై 1000 వేసినట్లయితే అదే గ్రామ్ ఇంటూ కిలోగ్రామ్స్ లోకి మార్చుకున్నట్లయితే, ఇప్పుడు 1 గ్రామ్ ఉంది అనుకోండి. ఇప్పుడు 1 గ్రామ్ ఉంది. 1 గ్రామ్ ను మనం కిలోగ్రామ్స్ లోకి మార్చుకోవాలి అంటే 1 డివైడెడ్ బై 1000 వేయాలి.
తీసేసినట్లయితే అప్పుడు ఏమొస్తుంది 0.001 వస్తుంది. ఇది కిలోగ్రామ్ లో కన్వర్ట్ చేసినట్లు. ఈ విధంగా మనము సేమ్ అదే విధంగా ఇక్కడ గ్రామ్స్ లో నుండి కేజీస్ లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది మనకు m = 2848 డివైడెడ్ బై ఏం చేయాలి మనము 1000 చేయాలి, డివైడెడ్ బై 1000 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 2 3 జీరోస్ పాయింట్ ఇక్కడ కేజీస్ అంటే 2.848 కేజీస్ అన్నమాట. అంటే ఆప్షన్ నంబర్ డి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 2.448 kg. దిస్ ఈస్ ద ఆన్సర్ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే వాట్ ఈస్ ద బ్లాక్ వెయిట్. బ్లాక్ వెయిట్ అనేది మనము కనుక్కోవాలి, ఇన్ కేజీస్ లో కనుక్కోవాలి, గ్రామ్స్ లో కాదు. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే వాల్యూమ్ ఇచ్చారు. వాల్యూమ్ ఎంత 320 సెంటీమీటర్ క్యూబ్ అని అన్నారు. అండ్ డెన్సిటీ ఆర్ ఈజ్ 18.9 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నారు. ఫస్ట్ గా మనము ఇచ్చిన డేటా వాల్యూమ్ రాసాము, డెన్సిటీ రాసాము, మాస్ అనేది మనము కనుక్కోవాలి, మాస్ ఆర్ వెయిట్ అనేది మనము కనుక్కోవాలి. ఇక్కడ డెన్సిటీ అనేది మనకు ఎంత ఇచ్చారు 8.9 ఇచ్చారు. 8.9 ఈజ్ ఈక్వల్స్ టు m డివైడెడ్ బై మన కింద ఇక్కడ వాల్యూమ్ ఇచ్చారు. వాల్యూమ్ ఎంత ఇచ్చారు, వాల్యూమ్ అనేది 320 సెంటీమీటర్ క్యూబ్ అని ఇచ్చారు. కాబట్టి ఇది ఇక్కడ కింద చేస్తాం. 320 అనేది ఏం చేస్తుంది అక్కడ డివైడ్ బై చేస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతే ఇంటూ అవుతుంది. ఈ రెండు దాన్ని మనం ఇంటూ చేసుకున్నట్లయితే 2848 అనేది వస్తుంది. 2848 అనేది గ్రామ్స్ 2848 గ్రామ్స్ అనేది మనకు వస్తుంది. దాన్ని మనము కేజీస్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ 2848 డివైడెడ్ బై 1000 వేసినట్లయితే 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 నంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి కాబట్టి 1 2 3 నంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకున్నట్లయితే 2.848 కేజీస్ అనేది మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఈ యొక్క 46 కి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ నంబర్ డి. ఆప్షన్ నంబర్ డి ఏంటి అంటే 2.448 కేజీస్. ఇది ఈ యొక్క 46th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Next question, 47th question. What is the specific gravity of the metal if the weight of 6.5 kilogram force in air and 3.5 kilogram force in water. Option A 6.166, option B 3.166, option C 2.166, option D 1.166. ఇందులో మనకు ఆన్సర్ అనేది మనము కనుక్కోవాలి. ఇందులో ఆన్సర్ మనం కనుక్కున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే వాట్ ఈస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద మెటల్. స్పెసిఫిక్ గ్రావిటీ అనేది కనుక్కోవాలి. సేమ్ ముందు క్వశ్చన్ లో ఎన్నో క్వశ్చన్ అంటే 44th క్వశ్చన్ చేసినట్లే సేమ్ అదే లెవెల్లోని ఈ క్వశ్చన్ కూడా చేయాలి. కాబట్టి ఫస్ట్ గా మనము ఇచ్చిన డేటా రాద్దాం.
weight of metal in air. WA is equals to 6.5 కిలోగ్రామ్ ఫోర్స్. ఈ యొక్క కేజీఎఫ్ అంటే ఏంటి, సినిమా పేరు కాదు ఇది. కేజీఎఫ్ అంటే కిలోగ్రామ్ ఫోర్స్ అనమాట. ఇది కూడా వెయిట్ గా యూనిట్ అనమాట. నెక్స్ట్, వెయిట్ ఆఫ్ మెటల్ ఇన్ వాటర్. WW is equals to ఎంత 3.5 కిలోగ్రామ్ ఫోర్స్. కిలోగ్రామ్ ఫోర్స్. నెక్స్ట్, మనము ఇక్కడ దీంట్లో ఎంత లాస్ అయిందో కనుక్కోవాలి కాబట్టి లాస్ వెయిట్ దట్ ఈస్ ఈక్వల్స్ టు WA మైనస్ WW. దట్ ఈస్ ఈక్వల్స్ టు WA ఎంత 6.5 మైనస్ WW ఎంత 3.5. 5 నుంచి 5 పోతే 0.6 నుంచి 3 పోతే ఎంత 3. ఎంత వచ్చింది మనకు 3 kgs మనకు లాస్ అయ్యింది. 3 kgs మనకు లాస్ అయింది. ఇప్పుడు మనము స్పెసిఫిక్ గ్రావిటీ కనుక్కోవాలి. దట్ ఈస్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ మెటల్ ఎయిర్ లో ఎంత 6.5 డివైడెడ్ బై 6.5 డివైడెడ్ బై ఇక్కడ మనకు ఇక్కడ లాస్ అయిన వెయిట్ ఎంత 3. 3 1s 3 2s 3 0 6 పాయింట్ 3 1s 3 2 0 ఉంటా 3 6 6 ఎట్ వస్తుంది అంటే డివిజన్ చేస్తున్నాయి. ఇక్కడ 6.5 3 టేబుల్లో 3 2s 6 0 ఇక్కడ పాయింట్ పాయింట్ నెక్స్ట్ 5 దించుకుంటాం. 6 1s 6 సారీ 3 1s 3 2 వస్తుంది. ఇక్కడ పాయింట్ పెట్టిన కాబట్టి 0. ఇక్కడ 20 ఉంటుంది. 20 అనేది 3 టేబుల్లో వెళ్ళదు కాబట్టి 3 6 18 మరి 2 0 వస్తుంది. మళ్ళీ 3 6 18 అలాగే వస్తూనే ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఎంత ఇక్కడ 2.166. కాబట్టి 2.166 ఇస్ ది ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 2.166 అనమాట. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద మెటల్ అనేది కనుక్కోమని చెప్పారు. వెయిట్ అనేది ఈ యొక్క మెటల్ యొక్క వెయిట్ అనేది ఎయిర్ లో ఉన్నప్పుడు ఎంత అంటే 6.5 కిలోగ్రామ్ ఫోర్స్ అనమాట. నెక్స్ట్ అదే విధంగా అదే వెయిట్ అదే మెటల్ వచ్చేసి ఎయిర్ లో వచ్చేసి 6.5 కిలోగ్రామ్ ఫోర్స్ అనేది వచ్చింది. అదే వాటర్ లో మెజర్ చేసినట్టు వాటర్ లో మనం వెయిట్ అనేది మెజర్ చేసినట్లయితే 3.5 కిలోగ్రామ్ ఫోర్స్ అనేది వచ్చిందంట. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో స్పెసిఫిక్ గ్రావిటీ అనేది మనం కనుక్కోవాలి. కాబట్టి ఇచ్చిన ఎయిర్ ఫోర్స్ లో నుంచి ఎయిర్ వెయిట్ లో నుంచి వాటర్ వెయిట్ లో నుంచి మనము తీసేసినట్టయితే 6.5 మైనస్ 3.5 ఎంత 3 kgs వస్తుంది. లాస్ అయిన వెయిట్ ఎంత 3 kgs. ఇప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ ఏ విధంగా కనుక్కోవాలి అంటే వాటర్ ఫిజికల్ గా కెమికల్ గా కాకపోకున్నట్ల లాస్ అయినది కాకపోకున్నట్ల మనము ఎయిర్ లో ఉండేది మనము తీసుకోవాలి. కన్ఫామ్ గా ఎయిర్ లో ఉండేది మనము తీసుకోవాలి. 6.5 మనము తీసుకున్నట్లయితే డివైడెడ్ బై మనకు ఎన్ని కేజీస్ లాస్ అయింది 3 kgs లాస్ అయింది కాబట్టి 3 టేబుల్ తో ట్రాన్స్లేషన్ చేసినట్లయితే 3 1s 3 2.166 వెళ్తుంది. కాబట్టి ఆప్షన్ సి 2.166 అనేది ఆన్సర్. 47th క్వశ్చన్ ఇస్ ఓవర్. 48th క్వశ్చన్ చూద్దాం. Forty-eighth question. What is the weight force of a car has a mass of
800 kg. Take acceleration due to gravity g equals to 9.81 meter per second square. Meter per second square. Option A 7848 newtons. Option B 7748 newtons. Option number C 7847 newtons. Option number D, sorry, option D 7487 newtons. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. మనకి ఇక్కడ వెయిట్ ఫోర్స్ అనేది కనుక్కోమన్నారు. వెయిట్ ఫోర్స్ ఆఫ్ ఏ కార్ అనేది కనుక్కోమని చెప్పారు. ఇందులో వచ్చేసి మాస్ ఎంత ఇచ్చారు అంటే 800 kgs ఇచ్చారు. ఇది చాలా ఈజీ. ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఫస్ట్ గా మనము ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటే ఇచ్చిన డేటా రాద్దాం. మాస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 800 kgs. 800 kgs. ఇక్కడ నెక్స్ట్ మనకు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చారు అంటే g. (9.81 meter per second square). ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే g అనేది మనకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ ఉన్నప్పుడు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఒక కాన్స్టాంట్ వాల్యూ అని మనము ముందుగానే చెప్పుకున్నాము. ఇందులో మనము యూజ్ చేస్తున్న ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ma. ఏ అంటే ఏంటి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఫోర్స్ ఏగా మనకు కనుక్కోమని చెప్పారు. F ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ m అంటే ఏంటి? 80 ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.81. F ఈజ్ ఈక్వల్స్ టు 9.81 ఇంటూ 80. 8 1 8, 8 8 64, 8 9 72, 72 6 78. 0 కేమో 0, 1 2 నంబర్స్ ఒక పాయింట్ కాబట్టి 1 2 నంబర్స్ తర్వాత పాయింట్. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే ఇక్కడ మనము ఇది ఏంటిది? న్యూటన్స్ లో ఉంది. ఇది కిలో న్యూటన్స్ లో ఉంది. ఎందుకు అంటే కేజీస్ లో మనం తీసుకున్నాము. కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ 800 కదా, 800 00 ఇక్కడ 2 నంబర్స్ ఆఫ్ పాయింట్ కాబట్టి 2 నంబర్స్ ఆఫ్ ద పాయింట్. F is equals to 7848 newton. ఫోర్స్ ఎంత అండి? 7848 న్యూటన్. మనకు ఆన్సర్ ఎంత? 7848 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ రాస్తున్నాం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 7484 newtons. మొత్తానికి ఈ యొక్క 4th చాప్టర్ అనేది మాడ్యూల్ 4 లో మాస్ వెయిట్ డెన్సిటీ అనే చాప్టర్ దీంతో ఈ యొక్క క్వశ్చన్ తో క్లోజ్ అయిపోయింది. ఇచ్చిన క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద వెయిట్ ఫోర్స్ ఆఫ్ ఏ కార్ యొక్క వెయిట్ అనేది ఎంత మనము ఫోర్స్ అనేది ఎంతో మనము కనుక్కున్నట్లయితే మనము ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే మాస్ ఇచ్చారు. మాస్ ఎంత అంటే కార్ది 800 kgs. మనము
ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇవ్వకపోయినా కానీ 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి మనము వేసుకోవాలి. అదేవిధంగా ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ మాత్రమే 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఒకటి వేసుకోవాలి. అయినా వర్టికలీ డౌన్వర్డ్స్ కింద పడినట్లయితే మనం ఇందులో మైనస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది ఈ యొక్క యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ విత్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ ఆర్ ఈ యొక్క యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వర్టికల్లీ అప్వర్డ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు m ఇంటూ a మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అని మనం చెప్పుకున్నాము. సేమ్ అదే విధంగా మాస్ ఎంత ఇచ్చారు, 800 ఇచ్చారు. a అంటే g అన్నమాట. g అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. g ఇస్ ఈక్వల్స్ టు 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 9.81 ఇంటూ 800 చేసినట్లయితే 7,84,800 వస్తుంది. అని కాబట్టి 2 numbers తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనము 2 numbers తర్వాత పాయింట్ పెట్టినట్లయితే 7,848 న్యూటన్స్ అనేది మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇది ఈ యొక్క మాడ్యూల్ 4 అన్నమాట. ఇప్పుడు మాడ్యూల్ 5 లో కూడా మనము ఒక 2 క్వశ్చన్స్ చెప్పి ఈ యొక్క క్లాస్ అనేది మనము ఎండ్ చేద్దాం. Module number 5, speed and velocity. Speed and velocity. ఇందులో మనము 49th question. What is the formula for speed? Option A, distance covered by time. Option B, change in velocity by time. Option C, distance in definite direction divided by time. Option number D, change in momentum divided by time. ఇది ఈ యొక్క 49th క్వశ్చన్. 49th క్వశ్చన్ ఏమంటున్నారు అంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్పీడ్? స్పీడ్ కు మనకు ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఫార్ములా ఏముంది? డిస్టెన్స్ కవర్డ్ బై టైమా, లేకపోతే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైమా, లేకపోతే డిస్టెన్స్ ఇన్ డెఫినెట్ డైరెక్షన్ డివైడెడ్ బై టైమా, చేంజ్ ఇన్ మూమెంటం బై టైమా. ఇందులో వచ్చేసి చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అంటే యాక్సిలరేషన్ వస్తుంది, స్పీడ్ అనేది కాదు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ నాట్ కరెక్ట్. అదేవిధంగా డిస్టెన్స్ ఇన్ డెఫినెట్ డైరెక్షన్, అసలు ఈ యొక్క స్పీడ్ లో వచ్చేసి డైరెక్షన్ అనేది ఉండదు. జస్ట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, ఇచ్చిన స్థితి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి కూడా
కాదు. అదేవిధంగా ఇక్కడ చేంజ్ ఇన్ మొమెంటం అంటున్నారు. మొమెంటం అనేది ఈ యొక్క స్పీడ్ లో కూడా రాదు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఏంటి, డిస్టెన్స్ కవర్డ్ బై టైం అన్నమాట. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డిస్టెన్స్ కవర్డ్ బై టైం, దిస్ ఇస్ ద ఆన్సర్. ఇంకొక క్వశ్చన్ ఉంది, ఒక క్వశ్చన్ చెప్పేసి ఈ యొక్క క్లాస్ ని ఎండ్ చేద్దాం. $50th question. What is the unit of speed? Option A, meter per second. Option B, meter per second square. Option C, meter per minute. Option D, meter per hour. క్వశ్చన్ నెంబర్ 58 కి దీని యొక్క క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ స్పీడ్? ఈ యొక్క స్పీడ్ యొక్క యూనిట్ ఏంటి? ఈ యొక్క స్పీడ్ యొక్క యూనిట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ముందు ఫార్ములా చూసాము, డిస్టెన్స్ బై టైం అన్నారు. డిస్టెన్స్ ఎవరితో కొలుస్తారు? మీటర్స్ తో కొలుస్తారు. టైం ఎవరితో కొలుస్తారు? సెకండ్స్ తో కొలుస్తారు. ఏంటిది? మీటర్ పర్ సెకండ్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సెకండ్ స్క్వేర్ అనేది ఇది ఏ దానికి యూనిట్ అంటే యాక్సలరేషన్ కి యూనిట్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది. కాబట్టి స్పీడ్ అనేది కాదు. ఇక్కడ వచ్చేసి మీటర్ పర్ మినిట్ అన్నాడు. ఎందుకు అంటే టైం ని ఏమిటో కొలుస్తాము? సెకండ్స్ తో కొలుస్తాము. ఇక్కడ మినిట్ అని అన్నాడు కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ వచ్చేసి ఇది ఆప్షన్ డి వచ్చేసి మనకు ఆప్షన్ డి వచ్చేసి ఏమంటున్నారు అంటే మీటర్ పర్ అవర్ అంటున్నారు. ఇక్కడ మీటర్ బదులుగా కిలోమీటర్ పర్ అవర్ కింద పెట్టి ఉన్నట్లయితే ఇది కూడా రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఇది ఈ యొక్క 58th క్వశ్చన్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ, మీటర్ పర్ సెకండ్ అన్నమాట. నెక్స్ట్ క్లాస్ లో మనము మిగతా క్వశ్చన్స్ లో మనం డిస్కస్ చేసుకుందాం. సార్